హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఇవాళ మనతో పాటు ఉన్నారు సెరీన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మరియు సెరీన్ మెడికల్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ రవిప్రసాద్ గారు. హలో సార్! హలో మేడం. మీ సంస్థ గురించి, మీరు ఈ సంస్థ ఎందుకు స్థాపించాలనుకున్నారు కొంత వివరిస్తారా? తప్పకుండా మేడం. నా పేరు డి. రవిప్రసాద్. ఐఎమ్ సెటిల్ ఇన్ హైదరాబాద్. ఓకే సార్. సెరీన్ మెడికల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండ్ ఇంజినీరింగ్ మెడికల్ సర్వీసెస్ ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య అందించే లక్ష్యంలో భాగంగా పేద విద్యార్థులకు మెడికల్ విద్యని అందించే భాగంగా నా నా నేను సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన విద్యార్థులకు విద్యకు దూరమైపోతున్నారు. అంటే అవగాహన లేకుండా, సరైన గైడెన్స్ లేకుండా రూరల్ ఏరియాలో నుండి వచ్చే విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు. వాళ్ళకు మంచి గైడెన్స్ ఇచ్చి ఒక ఇంజినీర్లుగా, డాక్టర్లుగా తయారు చేయాలన్న నా ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఇది కమర్షియల్ కాకుండా ముఖ్యంగా గైడెన్స్ గైడెన్స్ మంచిగా ఉపయోగపడుతుంది పిల్లలకి. ఆ ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే హైదరాబాద్‌లో కుబేర టవర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా మేము రన్ చేయటం జరుగుతుంది. అయితే మీ సంస్థ ఏ సర్వీసెస్ అందిస్తది సార్ ఈ పిల్లలకి? సంస్థ ముఖ్యంగా ఎడ్యుకేషన్, హ్మ్. ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్, హ్మ్. మెడికల్, హ్మ్. డెంటల్ అండ్ పీజీ, ఎంఎస్, ఎండీ. హ్మ్. తర్వాత ఇక్కడ అంటే ఇండియాలో మెడికల్ విద్య కొంచెం అవును. కాస్ట్‌లీ కాబట్టి డొనేషన్స్ లేకుండా విదేశాలకు కూడా నేను పంపియటం జరుగుతుంది. హ్మ్. తక్కువ ఖర్చుతో. హ్మ్. తక్కువ ఖర్చుతో కూడా నేను చాలా మంది విద్యార్థులు విదేశీ మెడికల్ యూనివర్సిటీకి పంపియడం జరిగింది. లైక్ చైనా, రష్యా, హ్మ్. ఉజ్బెకిస్తాన్, కిజికిస్తాన్, హ్మ్. కజకిస్తాన్, ఆహ్, జార్జియా హ్మ్. మంచి కంట్రీస్. అంటే ముఖ్యంగా మనకు అక్కడ ఇబ్బంది లేకుండా తెలుగు విద్యార్థులు ఎక్కువ నివసించే చోట, తర్వాత తెలుగు స్టాఫ్, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఫ్యాకల్టీ ఉన్న చోట నేను పంపించడం జరిగింది. సపోజ్ ఇట్లా కూడా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. సపోజ్ యుక్రెయిన్, నేను ఇంతవరకు యుక్రెయిన్ అనుకో, అక్కడ యుద్ధాల వల్ల మన విద్యార్థులు చనిపోయారు. చైనా అనూహ్యంగా వచ్చిన కరోనా వల్ల కూడా మన తెలుగు విద్యార్థులు చనిపోవడం జరిగింది. అట్లా కాకుండా సేఫెస్ట్ అంటే విద్య మంచిగుండాలా, క్రమశిక్షణ ఉండాలా, తర్వాత అత్యున్నతమైన డాక్టర్లుగా వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో మంచి కాలేజీలు సెలెక్ట్ చేసి పంపేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడనే ఇండియాలోనే ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ వాళ్ళకు ఫీజు విషయంలో కొంచెం కాస్ట్‌లీ అయినప్పుడు తక్కువ ఫీజు కావాలి సార్, మేము పేదవాళ్ళం, మధ్య తరగతోళ్ళం, మేము గవర్నమెంట్ టీచర్స్, మేము కానిస్టేబుల్ పిల్లలం అన్నప్పుడు డొనేషన్ లేకుండా విదేశీ విశ్వవిద్యాలయాలకు మెడికల్ యూనివర్సిటీని పంపియడం జరిగింది. ఓకే సార్. ఇప్పుడు మార్కెట్‌లో చూసుకున్నట్లయితే చాలా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్ అక్కడ పంపియడం వరకే బాధ్యత తీసుకొని, తర్వాత వాళ్ళ బాధ్యతననేది విరమించుకుంటారు. ఆహ్, ఇట్లా బాధ్యతారహితంగా ఉండడం వల్ల అక్కడ పిల్లలనేది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకక్కడ కొత్త గాబట్టి, ముఖ్యంగా ఆడపిల్లలైతే సెక్యూరిటీ విషయంలో గాని. మీరెలా బాధ్యత ఫాలో అప్ గాని ఎలా చూసుకుంటారు? మంచి ప్రశ్నమ్మా. 100% మనం ఒక విద్యార్థికి అడ్మిషన్ ఇప్పించడం అంటే కోర్స్ అయిపోయేదాకా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హ్మ్. ముఖ్యంగా మీరన్నట్టు అమ్మాయిలకు రక్షణ, హాస్టల్. ఇప్పుడు ఇప్పుడు తెలుగు భోజనం బాగుంటది. ఒక ఊరు నుంచి ఇంకోరు పోయిన తర్వాత ఫస్ట్ ఇబ్బంది అయ్యేది ఇన్‌సెక్యూరిటీ అయ్యేది. ఫుడ్ విషయంలో బాగా ఇబ్బందులు పడుతున్నాం. అవును. ఫుడ్డు, తర్వాత అమ్మాయిలకు రక్షణ లేకుండా పోవటం. హ్మ్. ఇవన్నీ కాకుండా మా సంస్థ అయితే ఖచ్చితంగా కోర్స్ అయిపోయేంత వరకు ఫుడ్ అండ్ అకామిడేషన్ విషయంలో పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటాము. హ్మ్. పూర్తి స్థాయిలో తీసుకుంటాం. మీరన్న విషయాలు ఏజెంట్లు మోసం వల్ల నష్టపోయిన విద్యార్థులున్నారు. ఫీజు విషయంలో నష్టపోయిన విద్యార్థులున్నారు. తర్వాత గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల్లో తీసుకుపోయి అక్కడ నష్టపోయిన విద్యార్థులున్నారు. హ్మ్. ముఖ్యంగా మనము ఎన్ఎంసీ, ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఎంసీ అక్రిడేషన్ ఉన్న కాలేజీలు, ఎన్ఎంసీ గుర్తించిన కాలేజీలు, ముఖ్యంగా డబ్ల్యూహెచ్ఓ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించిన కాలేజీలో నేను జాయిన్ చేపిస్తాను. కాలేజీలో జాయిన్ చేపించటమే కాకుండా సపోజ్ విదేశీ ఎంబీబీఎస్‌లో కాలేజీలో జాయిన్ చేపించి కాకుండా వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ నిర్వహించే ఎఫ్ఎంజీఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ కోర్సులో శిక్షణ ఇచ్చే విధంగా ఆ ఎగ్జామ్ పాస్ అయ్యే విధంగా
నిష్ణాతులు చేసే బాధ్యత కూడా మేము మా సంస్థ తీసుకుంటుంది. ఓకే సార్. ఇలా పిల్లల పట్ల ఇంత బాధ్యతగా వ్యవహరించడం వల్ల ముఖ్యంగా తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు భరోసా అనేది చాలా మంచిగా కలుగుతుంది. ఎందుకంటే పిల్లలు దూరంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎలా తింటున్నారో అనే చింత ప్రతి తల్లిదండ్రుల్ని చింతిస్తూనే ఉంటుంది. మీరిచ్చిన భరోసా వల్ల తల్లిదండ్రులు చాలా ప్రశాంతంగా వాళ్ళ బిడ్డలు అక్కడ క్షేమంగా ఉన్నారని ఉంటారు. ఇది చాలా మంచి గొప్ప సర్వీస్ సార్. ఆహ్, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనం ఎడ్యుకేషనల్ మీ సంస్థ గురించి మీ సంస్థ అందించే సర్వీసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు కొన్ని కరెంట్ టాపిక్స్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన వాటి మీద మాట్లాడుకుందాం సార్. తప్పకుండా మేడం. రీసెంట్‌గా అయితే నీట్ పేపర్ లీక్ అయింది. దానివల్ల చాలా విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పాలయ్యారు. వాళ్ళకి స్ట్రెస్ గూడా గురయ్యారు. ఇద్దరు, ముగ్గురు విద్యార్థులైతే ఆత్మహత్యలు గూడా చేసుకున్నారు. ఈ సంఘటన మీద మీ స్పందన ఏంటి సార్? నీట్ ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ విషయంలో అత్యంత బాధాకరణం. అత్యంత దారుణం. హ్మ్. మనం ఒకసారి గత 5 సంవత్సరాల క్రితం పరిశీలిస్తే ఇండియన్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా మెడికల్, ఇంజినీరింగు, ఐఐటీస్‌కి ఒకే పరీక్షా విధానం పెట్టాలని చెప్పేసి 2017లో నీట్‌ని ఎగ్జామ్ పెట్టడం జరిగింది. అప్పటినుంచి గూడా అంతకుముందు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు ఎగ్జామినేషన్ జరిగినాయి. సపోజ్ మన తెలంగాణలో అయితే ఎంసెట్ అని, ఆంధ్రాలో అయితే ఎంసెట్ అని ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఎగ్జామ్ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అందులో మంచి ర్యాంకర్స్‌కి ఆయా రాష్ట్రాల్లో లోకల్ రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఇవ్వటం జరిగింది. మోడీ గారు వచ్చిన తర్వాత 2017లో ఈ నీట్‌ను ప్రవేశపెట్టి అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే దేశవ్యాప్తంగా ఒకే పరీక్షా విధానం వల్ల మెరిట్‌కి న్యాయం చేయాలని, అత్యున్నత ప్రమాణం గల విద్యార్థులు బయటికొస్తారని ఒక సదుద్దేశంతో పెట్టడం జరిగింది. కానీ ఈ అనూహ్యంగా నీట్ ఎగ్జామ్ అనేది నార్త్ విద్యార్థులకే ఒక పార్షాలిటీగా అక్కడే లీక్ అవ్వటం వల్ల దేశవ్యాప్తంగా కొంతమంది అంటే కొంతమంది అధికారుల నిర్లక్ష్య వైఫల్యం కారణంగా పేద, మధ్యతరగతి మెరిట్ విద్యార్థులకు తీవ్రని అన్యాయం జరిగింది. తీవ్ర ఒత్తిడికి ఈ రోజు వరకు గురి అవుతున్నారు. దీన్ని నేను పూర్తిగా ఆహ్, ఖండిస్తున్నాం. బట్ మా చేతిలో ఏం లేదు. గవర్నమెంటు ముఖ్యంగా ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు సపోజ్ ఇప్పుడు తమిళనాడు చూసుకోండి. విజయ్ గవర్నమెంట్ టీవీకే వచ్చింది. హ్మ్. నిర్దాక్షిణంగా నీట్ రద్దు చేయాలని గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాడుతున్నారు. అంతకుముందున్న ఓకే. డీఎంకే గవర్నమెంట్ గాని. ఆ! కాకపోతే మన దగ్గర గూడా నీటికి వ్యతిరేకంగా ఇంతవరకు ఏ విద్యార్థి సంఘం గాని, ఏ గవర్నమెంట్ గాని సరైనగా స్పందించట్లేదు. దీన్ని మేము మీ వేదిక ద్వారా ప్రభుత్వాలు గాని, వివిధ విద్యార్థి సంఘాలు గాని ఈ నీటిని ఆహ్, తీసివేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రవేశ పరీక్ష పెట్టి మెరిట్ విద్యార్థుల్ని బయటికి తీసుకురావాల్సిందిగా మేము కోరుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులకు ఒత్తిడి తగ్గించాల. ముఖ్యంగా అమ్మాయిలు. ఇప్పుడు అవును సార్. మొన్న నీట్ పేపరు లీక్ అయింది. ఈ 2026లో 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఓకే. 22 లక్షల మంది విద్యార్థులు రాస్తే 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. హ్మ్. సో, అసలు వాస్తవానికి ఎంబీబీఎస్ విద్య అనేది ఒక కఠినతరమైన విద్య. అవును. ఎందుకంటే ఇది మానవులను రక్షించే బాధ్యత. అవును. మానవ ఆరోగ్య జీవితాలతో కూడినటువంటి సమస్య. ఇప్పుడు ఇంజినీరింగ్ అనుకో పాడుతూ, పాడుతూ చదువుకుంటారు. బెస్ట్ ఇంజినీర్స్ అయితారు. ఇప్పుడు సివిల్ గాని, మెకల్ గాని, ఆటోమొబైల్ గాని, కంప్యూటర్ సైన్స్ గాని, సీఎస్‌సి చదివారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఏసీ రూముల్లో చక్కగా తన మేధో సంపత్తిని తీసుకొచ్చి కొన్ని, కొన్ని ప్రాజెక్టులు తయారు చేసి ఈ యొక్క దేశ వ్యవస్థని దిశా నిర్దేశం చేస్తారు. కానీ ఎంబీబీఎస్ అలా కాదు గదా! హ్మ్. మనిషి ఆరోగ్యం మీద చేసే కోర్స్ ఇది. హ్మ్. సో, దీని మీద అత్యంత హార్డ్‌గా అంటే మామూలుగా చదివే విద్య గాదు. హ్మ్. ఇప్పుడు సివిల్స్ కోచింగ్ ఎలానో నీట్ కోచింగ్ అలా అయింది. కాబట్టి దీన్ని 100% ఈ ఒత్తిడిని తగ్గించి హ్మ్. పిల్లల్ని చనిపోకుండా, పిల్లలకు ఒత్తిడి తీసుకురాకుండా బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. మెడికల్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒచ్చాక ఏం మార్పులు జరుగుతాయని మీరనుకుంటున్నారు సార్? ఓకే. విద్యారంగ భవిష్యత్తులో అంటే ముఖ్యంగా మెడికల్ ఆర్ ఇంజినీరింగ్ ఏదైనా గాని కృత్రిమ మేధస్సు, ఏఐ పాత్ర ఎలా ఉందో అంటే అసలు ఈ ఏఐ అనేది అత్యంత వేగంగా ఈ విద్యారంగంలోనే వ్యాపించింది. అవును. అంటే
విద్యారంగంలో అంటే ఇటు స్టూడెంట్‌కి ఉపయోగపడుతుంది. అటు ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్‌లకు ఉపయోగపడుతుంది. దీనివల్ల విద్యార్థులకి లాభం ఉంది, నష్టం ఉంది. ఒక విద్యార్థి స్వయం శక్తితో తన సొంత సృజనాత్మక శక్తిని ఏఐ ద్వారా తీసుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు గానీ, పట్టణ ప్రాంత విద్యార్థులు గానీ, దీని మీద డిపెండ్ కావటం వల్ల పూర్తి స్థాయి విద్యార్థిగా ఎదగలేకపోతున్నాడు. అంటే తన సృజనాత్మకత అనేది డెవలప్ కావట్లేదు అంటారు. డెవలప్ కావట్లేదు. హుహు. పూర్తి స్థాయిలో డెవలప్ కావట్లేదు. డిపెండెన్స్ ఆధారపడుతున్నారు. 24 గంటల్లో కనీసం 18 గంటలు చదివితేనే గదా! కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టేది విద్యార్థులు గానీ, ఉపాధ్యాయులు గానీ. ఇప్పుడు ఇయాల ఉపాధ్యాయులు గూడా చాట్ జీపీటీ అనో, ఏఐ అనో ప్రతిదానికి డిపెండ్ అయితున్నారు. సొంతంగా విద్యార్థులకు బోధించే పరిస్థితి లేదు. సొంతంగా నేర్చుకునే పరిస్థితి లేదు. హ్మ్. దీనివల్ల లాభాలున్నాయి, నష్టాలు ఉన్నాయి. హ్మ్. దీన్ని ఏఐని ఎంతవరకు ఉపయోగించుకోవాలనేది డిపెండ్ ఆన్ స్టూడెంట్, డిపెండ్ ఆన్ ప్రొఫెసర్స్. హ్మ్. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య ఎడ్యుకేషనల్ సిస్టమ్ వ్యవస్థ ఉన్న తేడాలేంటి సార్? బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ. పూర్వం మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాం. ఇప్పుడు హ్మ్. తెలంగాణలో ఉన్నాం. హ్మ్. హైదరాబాద్ అనేది మనకు క్యాపిటల్ సిటీ. ఆ! సో, విద్యా విధానం అంటే డిపెండ్ ఆన్ పరిపాలన వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు పరిపాలకులు రైతులకేం జేశారు, విద్యార్థులకేం జేశారు, కార్మికులకేం జేశారు అనేది ఉంటుంది. విద్యా వ్యవస్థను బలిష్టం చేస్తే భవిష్యత్తు మార్గం మంచి బంగారు తెలంగాణ రావటం, బంగారు భారతదేశం కావటం అవుతుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ యొక్క తెలంగాణ వచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం హ్మ్. ఆరోగ్య తెలంగాణ మార్చడానికి 32 జిల్లాల్లో గూడా ప్రభుత్వం మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి మెరిట్ విద్యార్థులకు, తెలంగాణ ప్రజలకు తీవ్రంగా న్యాయం చేశారు. హ్మ్. అంటే ప్రైవేటు మెడికల్ కాలేజీకి సపోర్ట్ చేయకుండా మెరిట్ విద్యార్థులకు, పేద విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ కావాలని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు గానీ, ఆనాడు వైద్య శాఖ మంత్రులున్న హరీష్ రావు గారు గానీ, పూర్తి స్థాయిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్థాపించి తమ యొక్క తెలంగాణకి చాలా పూర్తి సహకారం అందించారు. ఏదైతే ఆ రోజు తెలంగాణ పోరాటంలో మెడికల్ కాలేజీలు స్థాపిస్తామని చెప్పారో అది వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకున్నారు. హ్మ్. సో, దానివల్ల 100% తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయడానికి ఆ రోజున్న కేసీఆర్ సారు పునాదులు వేయటం జరిగింది బలంగా. ఓకే. హ్మ్. సార్ ఇప్పుడు ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌కొచ్చేసరికి చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నారు. మేనేజ్‌మెంట్ వాళ్ళు ముందైతే అడ్మిషన్ అప్పుడు, ప్రాసెస్ అప్పుడు ప్రామిస్‌లు చేస్తున్నారు గానీ, దాని తర్వాత కొంతకాలానికొచ్చేసరికి వాళ్ళ ప్రామిస్‌లను నిలుపుకోలేకపోతున్నారు. దానివల్ల పాపం పేద విద్యార్థులు, మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? 100% విద్యార్థులు సఫర్ అయితున్నారు. హ్మ్. పాలకుల బాధ్యత. హ్మ్. ఇప్పుడు ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యేటప్పుడు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఉందంటేనే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళాడు. హ్మ్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎళ్ళాడు. హ్మ్. సీట్ అలాట్ అయింది. అలాట్ అయిన తర్వాత కాలేజీలో ఎవరు కూడా రూపాయి అడగలేదు. హ్మ్. హ్యాపీగా చదువుకున్నాడు. 4 ఇయర్స్ తన విద్యా జీవితంలో సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసి పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత 4 ఏళ్ళు ఫీజు కట్టమంటే ఒరియే అధోగతి పాలైతున్నారు. వాస్తవంగా ఇది పాలకుల నిర్లక్ష్యం. హ్మ్. ఇటు రైతులకు గాని, ముఖ్యంగా విద్యార్థుల విషయంలో కొంచెం మినహాయింపు ఇవ్వాలా. హ్మ్. రియంబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులు సఫర్ అయితున్నారు. కాలేజీలు సఫర్ అయితున్నారు. అందరూ సఫర్ అయితున్నారు. దీన్ని అధిగమించాలంటే ఇట్ ఈస్ గవర్నమెంట్ పాలకుల నిర్ణయమే స్టూడెంట్స్‌కి లాభం అయితుంది. అయితే మీరన్నట్టు నిజమే సార్. రీయింబర్స్‌మెంట్ రాకపోవడం వల్ల పాపం విద్యార్థుల పైన ఒత్తిడనేది కూడా పెరుగుతుంది. ఫైనాన్షియల్ వాళ్ళ ఈ వాళ్ళకి పరిస్థితి ఫైనాన్షియల్ సరిగ్గా లేకపోవడం వల్లే గదా! మంచి ర్యాంకులు తెచ్చుకొని ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం అప్లై చేసేది. అలాంటి పరిస్థితుల్లో రాకపోవడం వల్ల వాళ్ళకి కొంచెం ఒత్తిడి అనేది కలుగుతుంది. దీని ప్రభావం అనేది విద్య పైన గూడా ఉంటుందని 1000% ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు మీదనే వాళ్ళ భవిష్యత్తు ఇలా అంధకారంలో నెట్టివేయబడుతుంది. హ్మ్. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టివేయబడుతుంది. దీన్ని పాలక పక్షాలు గుర్తించి దాని సమస్యను వెంటనే సాల్వ్ చేయాలని విజ్ఞప్తి చేస్తారు. థ్యాంక్ యూ సార్. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి ఇప్పుడెలా ఉంది విద్యా రంగంలో? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థుల అంటే ఎడ్యుకేషన్ విషయంలో వేగంగా గత పాలకులు గాని వేగంగా
పా విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ హబ్‌గా ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగంలో గాని, మెడికల్ విద్య చెప్పాను కదా! ఇంతకుముందు మెడికల్ విషయంలో హ్మ్. పట్టుబట్టి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గాని, హరీష్ రావు సార్ గాని పట్టుపట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని అనూహ్యంగా పెంచడం జరిగింది. అనూహ్యంగా అంటే ఆశ్చర్యకరం. దేశంలోనే ఎక్కువ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలున్న రాష్ట్రం ఏందంటే 29వ రాష్ట్రం తెలంగాణ. మీరు ఒక్కసారి చూడండి మునుపు మనకెన్నున్నాయి మెడికల్ కాలేజీలు తెలంగాణ రాకముందు? గాంధీ, ఉస్మానియా, కాకతీయ, ఒక్క నిజామాబాదు అలా ఉండే. ఇయాల చూడండి చూడచక్కంగా 33 కొత్త జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజు మినిమమ్ 100-175 ఇంటేక్‌తో సీట్లు సాధించి సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు. ఇది కదా ప్రగతి అంటే. అవును సార్. ఇది కదా మీరన్న క్వెషన్‌కి విద్యార్థుల పరిస్థితి అంటే. హ్మ్. అదే రకంగా ఇంజినీరింగ్ కాలేజీలు కూడా పూర్వం కూడా బాగున్నాయి. ఇప్పుడు ఐఐటీస్ వచ్చాయి. కొత్తగా కాలేజీలొచ్చాయి. అది కాకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ గాని, బీబీ నగర్ ఎయిమ్స్‌లో 50 సీట్లున్న సంఖ్య 200కు పెరగటం గాని, చాలా సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నారు. ప్రగతి అయితే బాగుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంది. ఒక ఫీజ్ రీయింబర్స్ విషయంలోనే కొంచెం హ్మ్. ఇబ్బందుల పాలవుతున్నారు. మీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌లో ముఖ్యంగా అబ్రాడ్ సర్వీసెస్ ఆహ్, ఇందాక క్లుప్తంగా చెప్పారు సార్ ఇంట్రొడక్షన్‌లో. ఇప్పుడు పూర్తి వివరణ ఇస్తారా? పూర్తి వివరణ అంటే ఆహ్, ఇండియాలో హ్మ్. ఇండియాలో ఎడ్యుకేషనల్ అంటే మెడికల్ విద్య అనేది కొంచెం కాస్ట్‌లీ. అవును. అయితే అంటే ఎక్కువ తెలంగాణలో అయితే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలలు లేవు. కాబట్టి ఇక్కడ డొనేషన్ కట్టలేని పరిస్థితి ఉండి, మెడికల్ విద్యని అభ్యసించాలన్న కోరిక ఉన్న విద్యార్థులు, భవిష్యత్తులో డాక్టర్‌లు గావాలన్న ఒక కోరిక ఉన్న పేరెంట్స్ గాని, పిల్లలు గాని డొనేషన్ లేకుండా తక్కువ ఫీజులతో అంటే ఎన్‌ఎంసీ గాని, డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించిన మెడికల్ కాలేజీలకి చాలా ఎక్కువ మంది వెళ్తున్నారు. అది అఫీషియల్‌గా ఇండియన్ గవర్నమెంట్ కూడా జీవో తీసుకొచ్చేసింది. ఓకే. నీట్ క్వాలిఫై ఉండి ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఎంబీబీఎస్ విద్యను అభ్యసించొచ్చని జెప్పేసి. తక్కువ ఫీజులు అంటే ఇక్కడ డొనేషన్ పెట్టే బదులు ఇయర్‌లీ 2,00,000, 3,00,000 విత్ హాస్టల్‌తో కలిపి నీట్ క్వాలిఫై అయిన విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికైనా లైక్ చైనా, రష్యా, జార్జియా ఈ దేశాలకి వెళ్ళటానికి సుకుమంగా ఉన్నారు. వెళ్తున్నారు. హ్మ్. అంటే ఈ ఇక్కడ ఫీజెస్ ఎక్కువున్నాయి గాబట్టి. అవును. యెస్. అది వాళ్ళకి ఆల్టర్‌నేటివ్ మంచి ఆప్షన్ అవ్వచ్చు. ఆప్షన్ వాళ్ళ కోరిక. ఎంబీబీఎస్ అనేది ఒక కల. హ్మ్. ఎంబీబీఎస్ అనేది ఒక మంచి డ్రీమ్. హ్మ్. డాక్టర్ ప్రతి ఒక్క పిల్లలకి ఇప్పుడు ఒకళ్ళు ఇంజినీర్ గావాలంటారు. ఒకళ్ళు డాక్టర్ గావాలనుకున్నారు. ఇంకోళ్ళు రకరకాల కోరికలుంటాయి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నత విద్యను అభ్యసించాలని ఒక బలమైన కోరికలో భాగంగానే డాక్టర్ అనేది ఒక మంచి కోరిక. హ్మ్. యెస్. అయితే మనం ఆహ్, హోర్డింగ్స్ చూస్తాం. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ హోర్డింగ్స్. దాంట్లో నిఫ్ ర్యాంకింగ్ అని ఒక పదం చూస్తాం సార్. ఆ! దా అదేంటి సార్? నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్. ఓకే. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్. హ్మ్. ఇప్పుడు ఎలా అంటే మీకు ఎన్ఐఆర్ఎఫ్ అనేది ఒక మంచి అది కూడా కలుషితం అయిపోయింది. బట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది బలంగా చూపెట్టబడుతుంది. హ్మ్. ఆహ్, మెడికల్ కాలేజ్‌లో అయితే తక్కువ. హ్మ్. లైక్ ఉస్మానియా మెడికల్ కాలేజు హ్మ్. కొన్ని తక్కువగున్నాయి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్. ఇంజినీరింగ్ కాలేజ్‌లో అయితే ఎక్కువున్నాయి ఎన్ఆర్ఎఫ్ ర్యాంక్. అది కూడా ఈ మధ్య కాలంలో కలుషితం అయిపోయింది. దీన్ని కూడా మేము ప్రభుత్వ పాలక పక్షాలు కొంచెం గమనించాలి. హ్మ్. అంటే కాలేజీల్లో సడన్ ఇన్స్‌పెక్షన్స్ చేయాలి. ఆ! కాలేజీలలో ప్లేస్‌మెంట్ సంఖ్యను పెంచాలా. హ్మ్. కాలేజీలో నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారా? లేదా? అని జెప్పేసి ఇన్స్‌పెక్షన్స్ మీన్స్ ఆహ్, కంట్రోలింగ్ ఉండాల. హ్మ్. ఏఐసీటీ ఉంది. ఎన్ఎంసీ ఉంది. ఏఐసీటీ ఇంజినీరింగ్ కాలేజీలకు, డీమ్డ్ యూనివర్సిటీలకు. హ్మ్. ఎన్ఎంసీ ఉంది మెడికల్ కాలేజీలు. వాళ్ళ పర్యవేక్షణ లోపం వల్ల గూడా కొంచెం కళాశాలలు కుంటుపడుతున్నాయి. తమ హ్మ్. ప్రగతిని కోల్పోతున్నారు. హ్మ్. సో, పాలక పక్షాలు ముఖ్యంగా ఇండియన్ గవర్నమెంట్ తలుచుకుంటే పర్యవేక్షిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తున్న కాలేజీలు, మంచి కాలేజీలు దొరుకుతాయి. హ్మ్. చెప్పండి. అడ్మిషన్ ప్రాసెస్‌లో యూజీ అయినా, పీజీ అయినా హ్మ్. విద్యార్థులు ఏమేం వాళ్ళ సర్టిఫికేట్స్ గానీ, లేకపోతే ఏమేం చూసుకోవాలి? అంటే చాలా మందికి అడ్మిషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా తెలియకపోవడం వల్ల కొన్ని కొన్ని మంచి కాలేజెస్‌కి రిజిస్టర్ గావాలనే దాంట్లో వాళ్ళు వెనకబడిపోతూ ఉంటారు. ఒకసారి అడ్మిషన్ ప్రాసెస్ యూజీకిని, పీజీకి ఒకసారి వివరించినట్లయితే విద్యార్థులకి చాలా సులభంగా అర్థమయ్యి వాళ్ళు ఈ సమాచారం యొక్క ఉపయోగించుకుంటారు సార్. తప్పకుండా.
నీటు ఈసారి కఠినంగానే ఉంది 2026లో. 450 స్కోర్‌తో సీట్ సాధించే అవకాశం ఉంది ఫర్ ఓసీస్‌కి. హ్మ్. ఈ ఇప్పుడు ఈ నెల జూలై 20లో రిజల్ట్ వస్తుంది. నీట్ యూజీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ ఈ పరీక్ష కోసం బైపీసీ విద్యార్థులు ముఖ్యంగా ఫస్ట్ టైమ్ అయితే మెరిట్ విద్యార్థులకు వస్తది. 2 ఏళ్ళు లాంగ్ టర్మ్ అనో, ఇంట్లో కూర్చొని చదువుకోనో ద్వారా ఈ ఎంబీబీఎస్ సీట్ సాధించడం జరుగుతుంది. ఈ కౌన్సెలింగ్ అనేది ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ఒక రకంగా ఉంటది. హ్మ్. స్టేట్ కోటా కౌన్సెలింగ్ ఒక రకంగా ఉంటది. హ్మ్. జాతీయ స్థాయిలోని మెడికల్ కాలేజీలను నేషనల్ పూల్‌లోకి తీసుకువెళ్ళినప్పటికీ నుంచి ఆల్ ఇండియా కోటా పేరుతో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ విధానం ప్రకారం జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్ కళాశాలలు, యూనివర్సిటీలోని 15% సీట్లను ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్ఎస్‌కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ చేపడుతుంది. ఆసక్తిగా ఉన్న విద్యార్థులు ఎన్ఎంసీ నిర్వహించే కౌన్సెలింగ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలా. దాన్ని ఆల్ ఇండియా కోటా విధానంలో ఒక రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని వైద్య కళాశాలకు కూడా పోటీ పడే అవకాశం ఉంది. స్టేట్ కోటా కౌన్సెలింగ్ జాతీయ స్థాయిలో ఎన్ఎంసీ కేవలం 15% సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగతా 85% సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తారు. ప్రభుత్వ కళాశాలలోని 80% సీట్లు ఆల్ ఇండియా కోటాకు కేటాయిస్తారు. ప్రైవేటు కళాశాలలో కన్వీనర్ కోటా పేరుతో అందులోని ఉండే 50% సీట్లను అదేవిధంగా ప్రైవేటు కళాశాలలో బి కేటగిరీ పేట 35% సీట్లు, ఎన్ఆర్ఐ కోటాలో పిలిచే 15% సీట్లు అంటే ప్రైవేటు కళాశాలలో కన్వీనర్ కోటా పోగా మిగిలిన 50% సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ విధానంలో భర్తీ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మైనారిటీ కళాశాలలో అందులో అందుబాటులో ఉండే సీట్లను ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతో భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియ కూడా హెల్త్ యూనివర్సిటీ చేపడతాయి. ఓకే సార్. హ్మ్. అయితే ఇక ఫీజు విషయానికొస్తే కన్వీనర్ కోటా వచ్చేసి 50%. అందులో ఏ కేటగిరీ ఫీజు కాబట్టి ప్రభుత్వ కాలేజీలో స్వల్పంగా ఫీజు ఉంటది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటా కొంచెం తక్కువ ఫీజు ఉంటుంది. హ్మ్. అందులో 50% అయిపోయింది. ఇంకా 50%లో 35% బి కేటగిరీ. హ్మ్. అంటే అక్కడ ఆ కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా 15%. ఎన్ఆర్ఐ కోటాలో ఫీజులో సగభాగమే బి కేటగిరీ ఫీజు. గతంలో మేము ఒక ఉద్యమం నిర్వహించాం. ఓకే. పేద విద్యార్థుల కోసం అంటే లోకల్ విద్యార్థుల కోసం. అవును. అయితే ఏమైందంటే 2022లో కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నారు. హరీష్ రావు సారు వైద్య శాఖ మంత్రి ఉన్నప్పుడు తెలంగాణ విద్యార్థులకు లోకల్ రిజర్వేషన్ వర్తించాలని అంటే బి కేటగిరీలో ఈ 35% ఎవ్రీ ఇయర్ 11,55,000 ఎవ్రీ ఇయర్ 12,00,000 ఎవ్రీ ఇయర్ 30,00,000 ఫీజు ఉండేది. అయితే ఈ బి కేటగిరీ 35% ఇట్ ఈస్ ఫర్ ఓపెన్ ఆల్ అని పెట్టడం ద్వారా హ్మ్. తెలంగాణ విద్యార్థులు కనుమరుగైపోయారు. అయ్యో! గుజరాత్, మహారాష్ట్ర, హ్మ్. తమిళనాడు, పక్కన ఉన్న ఆంధ్ర హ్మ్. నేరుగా ఓపెన్ అనేసరికి వాళ్ళే వచ్చి జాయిన్ అయిపోయారు. హ్మ్. అప్పుడు కూడా తెలంగాణ విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరిగింది. హ్మ్. ఈ విషయాన్ని ప్రత్యేకించి మేము మా మిత్ర బృందం కలిసి హరీష్ రావు సారు వైద్య శాఖ మంత్రులు ఉన్నప్పుడు లోకల్ రిజర్వేషన్ వర్తింపజేయాలని పెద్ద ఎత్తున 3 నెలలు తిరిగి సార్‌కి గాని కేఎన్ఆర్ యూనివర్సిటీ వీసీకి అర్థమయ్యేటట్టు చెప్పి ఇండియాలో వేరే రాష్ట్రాలు సపోజ్ ఒరిస్సా ఉంది, హ్మ్. గుజరాత్ ఉంది. హ్మ్. వాళ్ళ రాష్ట్ర విద్యార్థుల కోసం ప్రత్యేకమైన రిజర్వేషన్ లోకల్ రిజర్వేషన్ జీవో తీసుకొచ్చి వాళ్ళ సీట్లు, వాళ్ళ మెడికల్ సీట్లు వాళ్ళ విద్యార్థులకే చెందాలని తీసుకురావటం జరిగింది. అవి కొన్ని ఉదాహరణలు తీసుకురావటం వల్ల ఒక 2022లోనే అదనంగా 1,200 మెడికల్ సీట్లు రాబట్టుకోవటం జరిగింది తెలంగాణ విద్యార్థులు. అప్పుడు చాలా ముఖ్యంగా మధ్యతరగతి విద్యార్థులు హ్మ్. ఈ విదేశాలకు పోకుండా 12 లక్షలు కట్టేటోళ్ళు, ఒక ఎకరం అమ్ముకోను, టీచర్స్ పిల్లలు, కానిస్టేబుల్ పిల్లలు వాళ్ళకి చాలా ఉపయోగపడి మేము మంచి డాక్టర్లుగా అది ఆ జీవో ఇట్ విల్ బి కంటిన్యూ అప్ టు 2022 నుంచి కూడా ఆ జీవో కంటిన్యూ అయితుంది. బి కేటగిరీలో 35%లో 85% లోకల్, 15 లాకల్. కానీ ఎన్ఆర్ఐ కోటా 15% మాత్రం ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్. ఇండియాలో ఏ విద్యార్థి అయినా నీట్ క్వాలిఫై అయిన విద్యార్థి రావచ్చు. మన తెలంగాణలో చదువుకోవచ్చు. ఓకే. ఇది చాలా హర్షించదగిన విషయం సార్. ఎందుకంటే లోకల్ వాళ్ళకి ఇక్కడ సీట్లు ఎక్కువుంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళే అవకాశాలు తక్కువుంటాయి. అప్పుడు వాళ్ళకి కంఫర్ట్ అనేది ఉంటది. యెస్. అక్కడ కల్చర్ డిఫరెంట్ ఉంటది. అడాప్ట్ కావడానికి చాలా టైం పడతది. యెస్. ఇబ్బందుల పాలవుతారు. ఇక్కడే ఉంటే చక్కగా అమ్మానాన్నల దగ్గర లేకపోతే చుట్టాల దగ్గరో తెలిసిన రాష్ట్రం కాబట్టి యెస్.
చాలా చక్కగా వాళ్ళు విద్య అభ్యసించుకోవడంలో తక్కువ ఇబ్బందులనేవి ఎదురవుతాయి. 100%. ఎందుకంటే ఇంకొక విషయం ఉంది. ఇక్కడ వీడు ఇక్కడ స్టూడెంట్ మన తెలంగాణ విద్యార్థి వేరే రాష్ట్రంలో పోయి ఎంబీబీఎస్ చేయటం వల్ల తన రిజర్వేషన్ కోల్పోయే పరిస్థితి కూడా ఉంది. ఓకే. లోకల్, నాన్ లోకల్. అదే మీరన్నట్టు అదే విద్యార్థి ఇక్కడ చదివితే ఆల్ ఇండియా కోటాలో నాన్ లోకల్ కావచ్చు, లోకల్ రిజర్వేషన్‌లో పీజీ సీటు అత్యంత తొందరగా సీట్ కొట్టే అవకాశం ఉంది. ఓకే. కాకపోతే ఆర్థిక పరిస్థితుల రీత్యా నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉండటం రీత్యా బయట దేశాలకు వెళ్లారు తప్ప అప్పుడు ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం గాని ఈ లోకల్ రిజర్వేషన్ పెట్టడం వల్ల వాళ్ళు ఇక్కడే చదివి, ఇక్కడే పీజీ విద్యను అభ్యసించి, ఇక్కడే తెలంగాణకి తమ వైద్య సేవలు అందించి మన తెలంగాణ విద్యార్థులు ఆరోగ్య తెలంగాణ మలిచిన సంఘటనలు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూడబోతున్నాం. మంచి ఆరోగ్య తెలంగాణని ఇప్పుడు చూడబోతున్నాం. ఆల్రెడీ 2019 నుంచి కూడా పాస్ అవుట్ అయిన విద్యార్థులు గణనీయంగా పాస్ అవుతున్నారు. గణనీయంగా పీజీ సీటు కోసం పోటీ పడుతున్నారు. ఇది హర్షించదగ్గ పరిణామము. మంచి అవకాశం విద్యార్థులకి. విద్యార్థులకు. అయితే మనం పేపర్‌లో అప్పుడప్పుడు ఆర్టికల్స్ చూస్తుంటాం సార్. రోబో కిడ్నీస్‌లోని స్టోన్స్‌ని తీసేసింది. ఒక డాక్టర్ దూరం నుంచి ఒక రూమ్‌లో నుంచి పర్యవేక్షిస్తున్నప్పుడు అసలు డాక్టర్ చేతి పెట్టాల్సిన అవసరమే రాలేదంటూ అని ఒక ఆర్టికల్ చదివే ఉంటాం ఎప్పుడో. లేకపోతే ఇతర సర్జరీలు కూడా రోబోట్ చేసిందని. వైద్య రంగంలో ఇది అనూహ్యమైన మలుపు అనుకోవచ్చు. అంటే ఒక రోబోట్ మనిషి మీద సర్జరీ చేసింది. అంటే ఇలాంటప్పుడు డాక్టర్స్ మీద స్ట్రెయిన్ తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మంచి పరిణామమే. ఇది శాస్త్ర సాంకేతిక రంగంలో రోబోటిక్స్ అనేది ఒక పురోగతి. దాన్ని ఉద్దేశించి పేషెంట్ హైదరాబాద్‌లో ఉంటాడు. రోబోటిక్ బాంబేలో గాని, చెన్నైలో ఉంటుంది. రోబోటిక్ ద్వారా శస్త్రచికిత్సలు చేయటం జరుగుతుంది. మంచి పరిణామమే మేము భావిస్తున్నాం. యూజీ, పీజీ విద్యార్థుల స్టాటిస్టిక్స్ ఎన్ని సీట్లున్నాయి ఏపీ, తెలంగాణలో సార్? మంచి క్వెషన్ వేశారు. జాతీయ స్థాయిలో గత కొన్నేళ్లుగా ఎంబీబీఎస్, బీడీల సంఖ్య క్రమేణా పెరుగుతుండటం నీట్ ఉత్తీర్ణత ఉపశమనం కలిగిస్తుందని మనం చెప్పొచ్చు. ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం జాతీయ స్థాయిలో 823 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలలో మొత్తం 1,29,603 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇలాగే 312 డెంటల్ కళాశాలలో మొత్తం 28,016 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 6,940 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా వీటిలో ప్రైవేట్ కళాశాలల సీట్లు 3,800గా ఉన్నాయి. ఇక బీడీఎస్లో 140 ప్రభుత్వ సీట్లు, 1,400 ప్రైవేట్ సీట్లు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 9,065 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే వాటిలో 5,150 సీట్లు ప్రైవేట్ కళాశాలలో ఉన్నాయి. ఇక బీడీఎస్లో ఒక ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు, ప్రైవేట్ కళాశాలలో 1,240 సీట్లు ఉన్నాయి. చదువు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు చక్కగా ఎన్నో ఆశలతో ఈ సమాజంలో ఎంటర్ అవుతారు. కానీ వాళ్ళకు తగ్గ ఉద్యోగాలు, అవకాశాలు లేవు. దీనివల్ల అవకాశాలు లేకపోవడం వల్ల విద్యార్థులు నిరాశకు చెందుతున్నారు. వారి పరిస్థితి రోడ్డు మీద పడుతుంది. ఇంకా వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు తల్లిదండ్రులు నిరాశలవుతున్నాయి. ఎందుకంటే చాలామంది విద్య మీద ఇన్వెస్ట్ చేసి రేపు మా పిల్లవాడు విద్యను అభ్యసించి మంచి జాబ్ సంపాదించి రిటర్న్స్ వస్తాయని కొందరు అప్పులు చేసి మరి విద్యలో పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా నిరాశ అంటారు కదా సార్? నిరాశే. కానీ ఇప్పుడు మనం మార్కెట్‌లో చూస్తుంటే నాణ్యత అనే పదం గొప్పది. నాణ్యమైన సరుకులు కొంటాం, నాణ్యమైన బట్టలు కొంటాం, నాణ్యమైన ఇప్పుడు జర్నీస్ అని ఇప్పుడు ఉత్తమం స్కిల్స్ ఉండి నాణ్యత ఉన్న చదువును అభ్యసించిన వారికి అవకాశాలు దండిగానే ఉన్నాయి. కాకపోతే ఆశించిన మేరైతే అవకాశాలు లేవు. ఇది పాలనా పక్షం. గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ వల్ల విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. కాకపోతే ఏందంటే ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే వేరే చోట సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఒక దగ్గర కూర్చొని అవకాశాలు కావాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. మేము కొంచెం సుదూర ప్రాంతాలకి ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలి. వేరే రాష్ట్రాలు చదువు ఇక్కడ చదివినా గానీ ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఏపీలో మరి తెలంగాణలో మెడికల్ వైద్యశాలలో ఫెసిలిటీస్ ఎలా ఉంటున్నాయి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మినిమమ్ లైక్ వాష్‌రూమ్స్ కానీ, ఫుడ్, క్యాంటీన్
ఇలా ఎలా ఉంటున్నాయి? అంటే అక్కడ వాళ్ళకి మినిమమ్ ఫెసిలిటీస్ ఉంటున్నాయా లేదా? ఇక్కడ తెలంగాణలో అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో హాస్టల్ ఫెసిలిటీస్ గానీ, ల్యాబొరేటరీస్ గానీ, తర్వాత ముఖ్యంగా ఇప్పుడు డెడ్ బాడీస్ డెడ్ మెడికల్ బాడీస్. కాలేజ్ విషయంలో ఒక డెడ్ బాడీ 8 మంది యాస్ పర్ ఎన్ఎంసీ రూల్ ప్రకారం 8 విద్యార్థులు కావాలా. అన్ని రంగాల్లో ఆ ఫెసిలిటీస్ కొన్ని చోట్ల లేవు. ఇప్పుడు ఉస్మానియా గాంధీ, కాకతీయ కాలేజీలో బ్రహ్మాండమైన సదుపాయాలున్నాయి. హ్మ్. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, బీబీ నగర్ ఎయిమ్స్ బ్రహ్మాండమైన సదుపాయాలున్నాయి. కొన్ని కాలేజీల్లో ఫెసిలిటీస్ లేవు వాస్తవమే. దాన్ని గవర్నమెంటు ఎప్పటికప్పుడు ఎన్ఎంసీ గాని, కేఎన్ఆర్ యూనివర్సిటీ గాని, అటు ఆంధ్రాలో ఎన్టీఆర్ యూనివర్సిటీ గాని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే ఫెసిలిటీస్ అనేసి 100% మెరుగుపడతాయి. అవును. విద్యతో పాటు ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి గాబట్టి, వాళ్ళు విద్యను అభ్యసించడానికి, అర్థం జేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందనుకుంటూ నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్. ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్ అనేవి చాలా చోట్ల ఏర్పడుతున్నాయి. వాటి ఫీజులైతే అంతకంటే ఎక్కువ ఆకాశాన్ని అంటుతున్నాయి సార్. దీనిపైన మీ అభిప్రాయం? అభిప్రాయం డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టటం అనేది గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళు కళాశాల వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు సపోజ్ తెలంగాణలో డీమ్డ్ యూనివర్సిటీ అనుకో, తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. హ్మ్. కర్ణాటకలో అట్లా జరిగింది. హ్మ్. కాకపోతే మీరన్నట్టు ఫీజులు కామన్ ఫీజ్ పెట్టేసారు. ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంటే 50% కన్వీనర్ సీట్లు. 50% దశల వారీగా ఫీజులు కలెక్ట్ చేసి బి అండ్ సి కేటగరీ. హ్మ్. అదే డీమ్డ్ యూనివర్సిటీలో మొత్తం ఫ్లాట్ ఒకటే ఫీజు ఉంటుంది. అది కూడా విద్యార్థులకు అది కొంచెం కష్టతరమైన ఫీజులు ఉన్నాయి. అది డిపెండ్ ఆన్ గవర్నమెంట్. హ్మ్. గవర్నమెంట్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు. యూనివర్సిటీలు పెట్టుకొని వీళ్ళు అప్లై చేసుకున్నారు. ఫీజు విషయంలో ఎక్కడ కూడా గవర్నమెంట్ వెసులుబాటు కల్పించలేదు. దీన్ని ప్రత్యేక చొరవ తీసుకొని డీమ్డ్ యూనివర్సిటీలో కూడా రిజర్వేషన్ కల్పించి కన్వీనర్ సీట్లని, తర్వాత బి అండ్ సి కేటగిరీ పెడితే అది విద్యార్థులకు మేలు చేకూరినట్టు అవుతుంది. అవును. అలాగే ఫీజుల విషయంలో గూడా నియంత్రణ అనేది తెస్తే విద్యార్థులకని హెల్ప్ అవుతూ ఉంటది. 100% ఇది డిపెండ్ ఆన్ గవర్నమెంట్ డెసిషన్ ఇది. ఓకే. అలాగే విద్య అనేది మన దేశంలో ఒక సేవ, సర్వీస్. కానీ విద్యని ఇక్కడ అమ్ముకుంటున్నారు. అంటే బిజినెస్‌గా జేస్తున్నారు. మేనేజ్‌మెంట్ కోటా మీద లక్షలు విద్యార్థుల తల్లిదండ్రుల జేబుల నుంచి డబ్బులు తీసేసుకుంటున్నారు పాపం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరన్న క్వెషను ఇంజినీరింగ్ కళాశాలలో ఇబ్బడి ముబ్బడిగా తీసుకున్న మాట వాస్తవమే. కానీ మెడికల్ ఎడ్యుకేషన్‌లో ఎన్ఎంసీ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టేసి దాన్ని ఒక నిర్ణీత ఫీజు పెట్టేసి డొనేషన్‌లు వసూలు చేయకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేశారు. ఓకే. డొనేషన్‌లు లేవు ఇప్పుడు. అంటే ఉన్నాయి. పీజీలలో ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో కొంత ఫీజని. ఇప్పుడు మీకు చెప్పాను గదా! ఏ కేటగిరీ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్‌లో 30, 40 వేలే. హ్మ్. అదే ప్రైవేట్ కాలేజ్‌లో 1,60,000, 1,20,000 కన్వీనర్ కోటా. బి కేటగిరీ వచ్చేసి 11,00,000. సి కేటగిరీ వచ్చి ఎన్ఆర్ఐ కోటా 23, 24, 26 ఉంది. సో, ఇప్పుడు డొనేషన్స్ లేకుండా కొంత ఫీజును నిర్దేశించి ఫీజు రూపంలోనే కళాశాలోళ్ళు చేస్తున్నారు. ఇక ఆల్ ఇండియా కోటాలో డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టేసి ఒక్కొక్క పీజీ సీటు 50,00,000, 60,00,000, 70,00,000 కోర్సును బట్టి అఫీషియల్‌గా గవర్నమెంటే జీవో ఇచ్చేసి వసూలు చేస్తున్నారు. కొంత వెసులుబాటు కల్పించారు విద్యార్థులు. కానీ ఫీజులు మాత్రం తగ్గలే. మీరన్నది ఫీజుల విషయంలో నియంత్రణ జరగాల. హ్మ్. లక్షల ఫీజులు తగ్గించాలి. హ్మ్. లక్షల ఫీజు తగ్గించాలి. హ్మ్. అది మేము కోరుకుంటున్నాం. అది నేను కూడా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే విద్య అనేది ఒక మనిషి లేదా ఈ దేశ పౌరుడిగా ప్రాథమిక హక్కు. హక్కు. అది విద్య వ్యాపారం ఎప్పటికీ కాకూడదు. హ్మ్. విద్య ఎప్పుడు సర్వీసే కావాలి. కానీ కళాశాల ఎస్టాబ్లిష్‌మెంట్ గాని, దీనివల్ల నిర్వహణకు ఖర్చు అది కొంత స్వల్ప మేరకే వసూలు చేయాలి. వసూలు చేయాలంటే పూర్తి స్థాయిలో కళాశాలల మీద ప్రభుత్వం యొక్క నియంత్రణ అవసరము. అవును. ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజీలు ఉంది. ఏఐసీటీ, ఎన్ఎంసీ ఉంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్. ఆహ్, మెడికల్ కాలేజీల అజమాయిషా. తర్వాత ఆయా రాష్ట్రాల యూనివర్సిటీస్ ఇప్పుడు మన తెలంగాణ ఉంది. హ్మ్. డాక్టర్ కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీ. నియంత్రణ అవసరం. హ్మ్. ఆయా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, డైరెక్టర్స్ అడుగడుగున నియంత్రణ అవసరం. హ్మ్. అది నియంత్రణ లేనప్పుడు ఈ కళాశాలలో ఇబ్బడి ముబ్బడికి ఫీజులు వసూలు చేస్తూనే ఉంటారు. అలాగే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే సార్, విద్యార్థులు ఏ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అని
ఆలోచన పైన ఈ సెలబ్రిటీల అడ్వర్టైజ్‌మెంట్‌లు ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాయి. అది ఉండకుండా ఉండాల్సింది. అది. సెలబ్రిటీల ప్రభావం ఉండకుండా ఉండాల్సింది. ఇగ థమ్స్ అప్ లాగానే అయితది లాస్ట్‌కి. హ్మ్. థమ్స్ అప్ ఇంకా పిండి పదార్థాలని, ఇంకా బిర్యానీ అని. విద్య అనేది మీరు ఫస్టే చెప్పారు. ఇదొక హక్కు, గొప్ప అవకాశం. మన విద్యార్థుల భవిష్యత్తు దశ, దిశ నిర్ణయించేది విద్య. మన తెలంగాణలో ఎక్కువ మంది చదువుకుంటే తెలంగాణనే బాగుపడతది. భారతదేశంలో ఎక్కువ విద్యార్థులు భారతదేశమే బాగుపడతది. హ్మ్. ఇది పూర్తిగా అనారోగ్యమైనటువంటి ఈ వాతావరణం. ఈ సెలబ్రిటీలతో అడ్వర్టైజ్‌మెంట్ చేపియటం అనేది అది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. హ్మ్. అయితే విద్య అంటే పేరుకే గాదు. వాస్తవ నిజ జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతున్న విద్యని విద్యా సంస్థలు అందిస్తున్నాయనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది సార్. దాని మీద మీరేమంటారు? అంటే విద్యా సంస్థలైతే 100% కాకపోయినా గానీ, విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దే రంగంగా ముందుంటున్నాయని నేను అనుకుంటున్నా. ప్రస్తుత కాలంలో విద్య యొక్క నాణ్యత ఎలా ఉంది సార్? ఇంకా మెరుగుపడాల. ఓకే. ఫ్యాకల్టీ విషయంలో, లాబొరేటరీస్ విషయంలో, హ్మ్. ప్లేస్‌మెంట్ విషయంలో, హ్మ్. విద్యార్థులకు పర్సనల్ స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పా ఏఐ వచ్చింది. ఆ! ఆలోచన శక్తి పెరగాల. తన సొంత కాళ్ళ మీద నిలబడేటట్టు అంటే సపోజు ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి. అంటే జీతానికి పని చేయటము, హ్మ్. లేకపోతే ఎక్కడో అమీర్‌పేట్‌లోనో, దిల్‌సుఖ్‌నగర్‌లో సాఫ్ట్‌వేర్ స్కిల్స్ నేర్చుకొని అక్కడికక్కడ తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా తన మనుగడ కొనసాగించాలి ఒక విద్యార్థి. హ్మ్. ఒక వ్యాపారవేత్తగా, ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి. హ్మ్. అప్పుడే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ సక్సెస్ అయినట్టు లెక్క. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఇంత చక్కనైన విషయాలు చెప్పారు. విద్యా రంగాన్ని గురించి, విద్యార్థుల గురించి, అలాగే విద్యా సంస్థలు ఇచ్చే ఫెసిలిటీస్ గురించి, అలాగే గవర్నమెంట్ విద్యార్థులకిచ్చే సదుపాయాల గురించి, కొన్ని మీరు చేసిన హ్మ్, పోరాటాల గురించి విద్యార్థుల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఇంటర్వ్యూ మాకిస్తున్నందుకు. దీనివల్ల విద్యార్థులకు చాలా ఉపయోగం అనుకుంటూ దీన్ని కంక్లూడ్ చేద్దాం సార్. థాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నారు కదా! ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరం అనుకుంటూ థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.